1982లో వరంగల్ జిల్లా హన్మకొండలో జన్మించిన దొడ్డపాటి రవి తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్గా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ముఖ్యంగా జబర్దస్త్ టీవీ షోలో రచ్చనే తన ఇంటి పేరుగా మార్చుకొని రచ్చ రవిగా సూపర్ క్రేజ్ను సంపాదించుకున్నాడు. కేవలం టీవీ షోలకే పరిమితం కాకుండా ఆడియో ఫంక్షన్స్, రియాలిటీ షోలు ఇలా ఎన్నో స్టేజ్ షోలను సైతం చేస్తూ ఫిల్మ్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యాడు. రీసెంట్గా మంచి ఇల్లు కొనుక్కున్న రచ్చ రవి దుఃఖాన్ని దిగమింగుకోలేక ఏడ్చేశాడు. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్లా సోషల్ మీడియాని తాకుతున్నాయి. అసలు రచ్చ రవి ఎందుకు ఏడ్చాడు, అంత దుఃఖం ఎందుకు వచ్చింది తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. దొడ్డపాటి రవి రచ్చ రవిగా అందరికీ సుపరిచితుడే. ఎక్కడో వరంగల్ జిల్లా హన్మకొండలో పుట్టిన రచ్చ రవి నిజానికి ఇండస్ట్రీకి వచ్చి చాలా సంవత్సరాలైంది. 2007లోనే అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీర్ని మొదలుపెట్టాడు. అప్పుడు వచ్చిన డబ్బులతో కృష్ణానగర్లో చాలని ఇంట్లో దొరికింది తింటూ కాలం గడిపేవాడు. ఎంత టాలెంట్ ఉంటే ఏం లాభం? ఇండస్ట్రీలో సరైన అవకాశం రావాలి. ఒకవేళ వచ్చినా మనకి లక్ ఉండాలి, కలిసి రావాలి. గతంలో కృష్ణానగర్లో ఉండేటప్పుడు తనకి పరిచయం అయిన దేవుడే చెమ్మక్ చంద్ర. నిజానికి చెమ్మక్ చంద్రకి కూడా అన్నిసార్లు అవకాశాలు దొరికేవి కావు. షూటింగ్ ఉంటే జూనియర్ ఆర్టిస్ట్గా వెళితే డబ్బులు వస్తాయి, లేకుంటే లేదు అనే పరిస్థితుల్లో రచ్చ రవికి చెమ్మక్ చంద్ర అండగా నిలిచాడు. ఇద్దరి మధ్య స్నేహం ఎలా ఉండేది అంటే తనకి డబ్బులు లేనప్పుడు అప్పు చేసి మరీ ఇచ్చి అన్నం పెట్టేవాడు చంద్ర. ఇక జబర్దస్త్ షో స్టార్ట్ అయ్యి హిట్ అయిన తర్వాత ఇద్దరి ఫేట్ మారిపోయింది. చెమ్మక్ చంద్ర టీంలో రెగ్యులర్గా యాక్ట్ చేయటం, చంద్ర ఇచ్చిన డబ్బులు తీసుకుని కడుపు నిండా భోజనం చేయటం ఇలా ఉండేది. అనూహ్యంగా రోజుకి ఎపిసోడ్కి రచ్చరవికి గుర్తింపు వచ్చింది. టీం లీడర్గా ఎదిగాడు. అనతి కాలంలోనే స్టేజ్ షోలు, రియాలిటీ షోలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇప్పుడు సొంతంగా ఇల్లు కొనుక్కునే స్థాయికి చేరుకున్నాడు. ఈ ఫంక్షన్కి ముఖ్య అతిథిగా వచ్చిన నాగబాబును చూసి ఎమోషన్ ఆపుకోలేక పాత రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఏడ్చేశాడు. ఇక తన గురువు, మిత్రుడు అయిన చెమ్మక్ చంద్రని పట్టుకొని చాలాసేపు ఎమోషన్ అయ్యాడు రచ్చరవి. అన్నం లేక కాలే కడుపుతో ఆకలిని రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు 10 మందికి అన్నం పెట్టే స్థాయికి చేర్చిన చంద్రని ఎప్పటికీ మర్చిపోలేనని, ఇది జీవితం నేర్పిన పాఠమని చెప్తూ చంద్రని పట్టుకుని ఎమోషనల్ అయ్యాడు రవి. ఇక రచ్చరవి కామెడీ స్కిట్స్కి ఇప్పుడు తెలుగు ప్రజలందరూ నీరాజనాలు పట్టడంతో ఈ క్రేజ్ వచ్చిందని, వారందరికీ నా కృతజ్ఞతలని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా మేమందరం ఈ స్టేజ్కి రావడానికి కారణమైన మల్లెమాల అధినేత శ్యాంప్రసాద్ గారికి పాదాభివందనాలు అని చెప్పాడు. శ్యాంప్రసాద్ గారు నా ఇంటి గృహప్రవేశానికి రావడం అనేది నా అదృష్టమని, కలలో కూడా ఇది ఊహించలేదని, బాగా ఎమోషనల్కి గురై ఆనందంతో కన్నీరు కార్చాడని జబర్దస్త్ మేట్స్ నుంచి అందుతున్న సమాచారం. ఇక ఈ విషయాలన్నీ కూడా తోటి మిత్రులతో షేర్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. Like and subscribe Eagle Media Works.